హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఈ నవరాత్రులకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తుంటారు. వాటిలో ఒకటి కదంబం లేదా సాంబార్ అన్నం కూడా. ఈరోజు కదంబాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. కదంబం చేయడానికి ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో 1 గ్లాస్ బియ్యం, హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. వీటిని 3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. 1.5 గ్లాస్ బియ్యం పప్పుకు 4-5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక మునక్కాయ, 1 క్యారెట్, 1 బంగాళాదుంప, 5 బీన్స్, 2 బెండకాయలు, 1 వంకాయ, 2-3 పచ్చిమిర్చి, 1 టమాటాని కట్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ కప్ పచ్చి బఠానీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 3-4 టీ స్పూన్స్ ఆవు నెయ్యి హీట్ చేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 తుంచిన ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసి కూరగాయల్ని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేయాలి. మీరు కావాలంటే గుమ్మడికాయ, దోసకాయ లాంటి కూరగాయలను కూడా వేసుకోవచ్చు. దీన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం కాబట్టి ఉల్లి వెల్లుల్లి వేయకూడదు. వెజిటబుల్స్ 50% మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసును పోసి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి 3 టీ స్పూన్ సాంబార్ పొడి వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ ఆరిన తర్వాత మూత తీసి ఉడికించుకున్న అన్నం పప్పును బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పులుసు బాయిల్ అవుతున్నప్పుడు వెజిటబుల్స్ కుక్ అయ్యాయా లేదా చూసుకోవాలి. వెజిటబుల్స్ కుక్ అయ్యాక స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి కుక్కర్లో ఉడికించుకున్న అన్నం పప్పును యాడ్ చేసి బాగా కలిసేలా మిక్స్ చేసి 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, 3 టీ స్పూన్స్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అమ్మవారి నైవేద్యం కదంబం లేదా సాంబార్ అన్నం రెడీ. ఈ దసరాకి మీరు ఈ కదంబాన్ని చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తెలిసిన వాళ్ళందరికీ అదిమా క్రియేషన్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.